నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నక్క నవీన్. దారి చూపిన దార్శనికుడు, 10 ఏళ్ల పాటు దేశాన్ని ఏలినటువంటి మన్మోహన్ సింగ్, పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగాను సంచలన నిర్ణయాలు తీసుకున్నటువంటి మన్మోహన్ సింగ్ గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెల్లని గడ్డం, నీలం రంగు తలపాగా, తెల్లని చొక్కా, జేబులో పెన్ను. ఇది దేశ ప్రధానిగా 10 ఏళ్ల పాటు పనిచేసిన మన్మోహన్ సింగ్ అతి సాధారణ ఆహార్యం. ఎంత సాధారణంగా ఉంటారో అంతటి మౌనంగానే ఉంటారు, కానీ విధానపరమైనటువంటి నిర్ణయాల్లో మాత్రం దూకుడు ప్రదర్శిస్తుంటారు. 2004లో దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ 2014 వరకు కొనసాగారు. అతని యొక్క జననం మరియు చదువు గురించి, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్లోని గహ్లో 1932 సెప్టెంబర్ 26వ తేదీన సిక్కు కుటుంబంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అమృత్ కౌర్ మరియు గుర్ముఖ్ సింగ్. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చింది. మన్మోహన్ చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో నానమ్మ వద్ద పెరిగారు. మన్మోహన్ పాఠశాల విద్య ఉర్దూ మీడియంలో కొనసాగింది. దీంతో ప్రధాని అయ్యాక ఆయన తన యొక్క ప్రసంగాలను ఉర్దూలో రాసుకొని చదివేవారు. కొన్నిసార్లు తన మాతృభాష అయినటువంటి గుర్ముఖిలోనూ రాసుకునేవారు. 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతో పాటు 54లో పీజీ చేశారు. చదువులో ఎప్పుడూ ముందుండేవారు. 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. కేంబ్రిడ్జిలో చదువు పూర్తయ్యాక భారత్కు తిరిగి వచ్చి మన్మోహన్ పంజాబ్ వర్సిటీలో అధ్యాపకుడిగా చేరారు. 1960లో మళ్ళీ ఆక్స్ఫర్డ్కు వెళ్ళి పీహెచ్డీ చేశారు. ఆయన భారత్ ఎగుమతుల సామర్థ్యంపై థీసిస్ సమర్పించారు. 1966 నుంచి 69 వరకు ఐక్యరాజ్య సమితిలో సేవలందించారు. ఆ తర్వాత విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారునిగా నియమితులయ్యారు. 1969 నుంచి 71 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా సేవలందించారు. ఆయన లండన్లో చదువుకునేటప్పుడు ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపినటువంటి మన్మోహన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివేటప్పుడు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డారట. ట్యూషన్ ఫీజు, రోజువారీ ఖర్చులు ఏడాదికి 600 పౌండ్లు. పంజాబ్ యూనివర్సిటీ 160 పౌండ్లు స్కాలర్షిప్గా ఇచ్చేది. మిగతా ఖర్చుల కోసం తండ్రిపైనే ఆయన ఆధారపడాల్సి వచ్చేది. దీంతో చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు. యూనివర్సిటీలో రాయితీపై చౌకగా వచ్చే భోజనం మాత్రం తినేవారు. బయట తినేవారు కాదు. తండ్రి పంపించే డబ్బు సమయానికి రాకపోతే ఇబ్బంది పడేవారు. ఇలా జరిగేటప్పుడు ఒక్కోసారి భోజనం కూడా మానేసేవారు. చాక్లెట్తోనే కడుపు నింపుకునేవారు అని తన యొక్క కుమార్తె దమన్ సింగ్ మన్మోహన్ సింగ్ గురించి రాసినటువంటి పుస్తకంలో చెప్పడం జరిగింది. 1982లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమితులయ్యారు. ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 1985 వరకు మన్మోహన్ ఆర్బీఐ గవర్నర్గా కొనసాగారు. 1985 నుంచి 87 వరకు ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. దేశానికి సరికొత్త దిశ చూపిన ప్రధానమంత్రిగా చరిత్ర ఆయన్ను గుర్తుంచుకుంటుంది. ఆయన సమర్థవంతంగా దేశాన్ని ముందుకు నడిపించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు, ఉపాధి హామీ పథకం ప్రారంభం వంటి ఎన్నో కీలక పరిణామాలు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే చోటు చేసుకున్నాయి. గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పని గ్యారంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. మరియు ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఆయన హయాంలోనే అవతరించింది. తన ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ లేకున్నా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మన్మోహన్ ఆమోద ముద్ర వేయించారు. అత్యంత ఊహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో గట్టెక్కించారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆయన హయాంలోనే రూపుదిద్దుకుంది. దేశంలో 3 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు 72,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ ప్రభుత్వానికి దక్కుతుంది. రుణమాఫీపై ఆయన సర్కార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే 2009లో యూపీఏ వరుసగా రెండోసారి అధికారంలోకి రాగలిగింది. ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. దేశాన్ని సంస్కరణల పథంలో పరిగెత్తించాలనే ఉద్దేశంతో పివి నరసింహారావు గారు ఆయనను కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. దీంతో 1991లో జూన్లో మన్మోహన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒక రాజకీయేతర వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నియమించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
అయితే ఆయన తన పనితీరుతో అందరికీ సమాధానం చెప్పారు. ప్రధానిగా ఎంపిక 2004 సంవత్సరంలో కాంగ్రెస్ విజయం సాధించాక ప్రధాని అభ్యర్థిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా మన్మోహన్ సింగ్ను సోనియా గాంధీ గారు ఎంపిక చేశారు. దీంతో ఆయన మే 22వ తేదీన యూపీఏ తరపున ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా మన్మోహన్ సింగ్ గారు ఎన్నో రకాల ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ముందుకు నడిపారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.